మీలాగా వచ్చి ఇక్కడ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవాలు విందాం. తర్వాత మరలా మనం డౌట్స్ క్లారిఫికేషన్ చేద్దాం. చందన గారు, అలాగే గజేంద్ర గారు, మేనకూరు నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు. నెల్లూరు నుంచి విజయవాడ వరకు ఎందుకు వచ్చారంటే ప్రెగ్నెన్సీ కోసం. 7 ఏళ్ళు పెళ్ళి 7 ఏళ్ళు అయినా కూడా ఎక్కడ ప్రయత్నించినా ప్రెగ్నెన్సీ రాలేదు. బయట లాప్రోస్కోపీ చేయాలన్నారు, లాప్రోస్కోపీ కూడా చేశారు, అయినా కూడా ఫలితం రాలేదు. చివరికి మన దగ్గరికి మరి ఎలా వచ్చారు, వచ్చాక ఏం జరిగింది, ఇప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోగలిగారు అనేది వారి మాటల ద్వారా విందాం. చెప్పండి గజేంద్ర గారు. వీడియోస్ చూసాను, యూట్యూబ్ లో వీడియోస్ చూసాము. యూట్యూబ్ వీడియోస్ మా వైఫ్ చూసి ఈ విధంగా వెళ్దాం విజయవాడకి అని చెప్పింది. నెల్లూరులో 2-3 హాస్పిటల్ చూపించాము. తిరుపతిలో ఒక హాస్పిటల్ చూపించాను, నాయుడుపేటలో హాస్పిటల్ చూపించాము. ఎక్కడ యూజ్ అవ్వలేదు. తర్వాత యూట్యూబ్ ద్వారా నా వైఫ్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంది. ఇక్కడికి వచ్చి ఫస్ట్ సారి మెడిసిన్ ఇచ్చారు. అది అయిన తర్వాత మళ్ళీ కొరియర్ ద్వారా మెడిసిన్ పెట్టుకున్నాం. రెండోసారి మెడిసిన్ పెట్టుకున్న వెంటనే మాకు కన్ఫర్మ్ అయింది. మొన్న కన్ఫర్మ్ అయింది. నిన్న తీసుకొని స్కాన్ తీసుకొని పెట్టుకున్నాం. కన్ఫర్మ్ అయిన తర్వాత ఏం చేశారు మీరు? ఏమన్నా సార్, అవి మీకు వెంటనే మీకు వాట్సాప్ పెట్టాం. మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేస్తే మా వాళ్ళు ఏం చేశారు? అది మీతో మాట్లాడి చెప్తాను చెప్పారు. అవి స్కాన్ అయి పెట్టారు. అవి వెంటనే స్కాన్ చేసి చేసేస్తారు. అవును, నాతో మాట్లాడి ఒక స్కాన్, ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. స్కాన్ రిపోర్ట్ చేయించేసి మాకు రిపోర్ట్ పెట్టేశారు. అవును, అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కాన్ తీయించుకుని పెట్టమన్నాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా? ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ మరి వచ్చిందా రాలేదా? యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది, మరి స్కానింగ్ లో కూడా కనపడాలిగా. వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా తెలియాలి. అదే చేయించాము. స్మాల్ జెస్టేషనల్ సాక్ సీన్, ఇక్కడ ఎర్లీ ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. అంటే గర్భసంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో కాదు అని ఇచ్చారు. అంటే కన్ఫర్మ్, మంచి ప్రెగ్నెన్సీ. మరి ఎట్లా వచ్చింది ఇది? ఇంతవరకు ఒక్కసారి కూడా మీకు యూరిన్ టెస్ట్ లో 2 గీతలు రాలేదు 7 సంవత్సరాలు. మరి ఇక్కడ 2 గీతలు వచ్చాయి. అలాగే స్కాన్ లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఎలా వచ్చింది? మీకే తెలియదు సార్. అంటే ఈ ఊ ఆ ఏ మొత్తం తెలుగు వర్ణమాలంతా చెప్పాడు. మొత్తానికి చాలా మంది ఐర్లాండ్ నుంచి వస్తున్నారు, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు, గల్ఫ్ నుంచి వస్తున్నారు, కెనడా నుంచి వస్తున్నారు, వెస్టిండీస్ నుంచి వస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి అయితే చెప్పక్కర్లా, బోల్డ్ మంది వస్తున్నారు ఇక్కడికి. ఆంధ్ర, తెలంగాణ అందరూ వస్తున్నారు. మరి రకరకాల దేశాల నుంచి కూడా మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి మందులు వాడుతున్నారు. ఎందుకు ఎంత దూరం రావాల్సి వచ్చింది? ఏముంది డాక్టర్ వైఎస్ బాబు దగ్గర? 2 చేతులు మ్యాజిక్, 2 చేతులు, 2 కాళ్ళు, 1 ముక్కు, 2 కళ్ళు, ఇంతేగా ఉన్నాయి. మరి ఇవే ఉన్న డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక పేషెంట్ ఇక్కడికి ఎందుకు రావాల్సి వస్తుంది? ఒక మలేషియా నుంచి ఒక పేషెంట్ ఎందుకు రావాల్సి వస్తుంది? అంటే అక్కడ న్యాచురల్ పద్ధతులు లేవు, పోయినాయి. మీ తాతలు, ముత్తాతలు, బామ్మలు, మామలు ఎలాగైతే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారో, 6 డజన్లు కన్నారు న్యాచురల్ గా, ఆ పద్ధతి లేదు. ఎక్కడికి వెళ్ళినా బిజినెస్, వ్యాపారం జరుగుతుంది. వ్యవసాయం చేయడం మానేశారు, పంటలు పండించడం మానేశారు, వ్యాపారం జరుగుతుంది. IVFకి వస్తావా, ఆపరేషన్ చేయించుకుంటావా, 3 లక్షల 30,000. నాకు కూడా IVF ప్రిఫర్ చేశారు సార్. చిత్తూరులోనే ఎవరున్నారు? ఇక్కడ ఎవరన్నా చెప్పలేదో చెప్పండి. ప్రతి ఒక్కరూ వెళ్ళారా డాక్టర్ దగ్గరికి? 3 నెలలు 4 నెలలు పడిపోయింది పదం. IVF ఆపరేషన్ అనే పదం పలక్కోకుండా డాక్టర్లు వైద్యం చేయడం మానేశారు. అలా అయిపోయింది. చాలా మంది అట్లాగే చేస్తున్నారు. ఇప్పుడు నీకు కూడా అదే చెప్పారు. కానీ ఇక్కడ IVF చేసామా మనం? లేదుగా. ఆపరేషన్ ఏమన్నా అయిందా? లేదు సార్. అసలు నేను ఆ పదం పలికానా? లేదు సార్. వద్దు అని చెప్తున్నా నేను, అక్కర్లేదు అని చెప్తున్నా నేను. మరి వచ్చిందా రాలేదా ప్రెగ్నెన్సీ? వచ్చింది. ఎలా? అదిగా తెలియాలి. అందుకని మనం ఏం చెప్పామంటే
క్రిములు కాదు, ముందు ఫస్ట్ ఈ క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవాలి. ఏ క్రిమి అయితే ఎన్నాళ్ళు ఆపిందో అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. ఇప్పుడు ఆ బిడ్డను కూడా కాపాడుకోవడానికి మందులు తీసుకెళ్ళాలి. భార్య రాలేదు, ప్రెగ్నెంట్ కాబట్టి భర్త వచ్చా మందులు తీసుకెళ్ళమన్నాం, అందుకు రమ్మన్నాం. సో భర్త వస్తే సరిపోద్ది. ప్రపంచంలో ఎక్కడైనా గర్భిణీ స్త్రీ ఎలకోకుండా ఏ గర్భిణీ స్త్రీ డాక్టర్ అయినా వైద్యం చేస్తారా? ఇక్కడ జరుగుద్ది. చూసారా ఎన్ని విషయాలు తేడాలు ఉన్నాయో. వచ్చిన రోజే భార్యాభర్తలకి టెస్టులు చేయడం, వచ్చిన రోజే భార్యాభర్తలకి టీకాలు ఇవ్వడం, భర్తకి భార్యకి సేమ్ మందులు వాడించడం 2 నెలలు. తర్వాత భార్యాభర్తల లోపంలో ఏమున్నా కూడా ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్లు లేకుండా మందులతోనే సరిచేసి ప్రెగ్నెన్సీలు తెప్పించడం. ఇదంతా కూడా చాలా చిత్రంగా విచిత్రంగా ఉంటుంది. ఇలాంటి డాక్టర్లు మీరు ఎప్పుడో పూర్వం మీ తాతలు ముత్తాతలు జేజములు ఉన్నప్పుడు చూసుంటారు. ఫ్యామిలీ డాక్టర్లు అంటారు వాళ్ళని. జున్నిస్తే వైద్యం చేస్తారు, కూరగాయలు సంచిస్తే వైద్యం చేస్తారు, పాలు పోస్తే వైద్యం చేసేస్తారు. ఆ జున్ను కూరగాయల సంచి తీసుకోలేక ఒక 500 తీసుకుంటున్నా నేను. అది కూడా నీకు బిడ్డ పుట్టేవారు. జున్ను ఏం చేసుకోను, పాలు ఏం చేసుకోను, కూరగాయలు సంచి ఏం చేసుకోను నేను. నువ్వు కూడా ఎక్కడ తెస్తావు అవన్నీ? ఇప్పుడు దానికన్నా 500 ఇవ్వడం ఈజీ. ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా ఒక 500 ఇస్తే సంవత్సరం పాటు లేదా నీ బిడ్డ పుట్టే వరకు నీకు వైద్య సలహాలు ఫ్రీ, నీకు ఫోన్లో ఫ్రీ, అందుబాటులోనే ఉంటాం. మందులు కావాలంటే కొరియర్లు పంపిస్తాం. ఇవన్నీ సదుపాయాలు డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లోనే జరుగుతాయి, ఇంకెక్కడ జరగవు నీకు. అందుకనే నువ్వు అంత దూరం నుంచి నెల్లూరు నుంచి ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. విజయవాడ ఇక్కడికి రావాల్సి వచ్చింది. సరే అయితే ఆల్ ది బెస్ట్ అయ్యా. ఇంకేమన్నా చెప్పాలనుకుంటే వీళ్ళకి చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు కూడా 4 నెలల క్రితం ఎప్పుడు వచ్చావు? జూన్ 7వ తారీఖు 2025 వచ్చాడు ఈయన. మరి ఇప్పుడు ప్రెగ్నెంట్గా మళ్ళీ ఇక్కడ మీ ముందు ఉన్నారు. ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి. మీరు ఏమైనా అడగాలా? నువ్వేమైనా చెప్పాలా? హాస్పిటల్ అనేది చాలా దేవుడు గుడి లాంటిది. అన్ని హాస్పిటల్లోకి చాలా హాస్పిటల్ తిరిగాను. దగ్గర 10 lakhs పైన అమౌంట్ 10-15 lakhs దాకా పెట్టాను. ఎక్కడ నాకు ఇదవలేదు. ఇక్కడ నాకు రావడం 5 months లో న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా. అది వైఎస్ బాబు హాస్పిటల్ మాత్రమే జరుగుద్ది. రైట్, ఆల్ ది బెస్ట్ అయ్యా. ఏ భగవంతుడైతే నీకు వీడియో చూపించి నీ కష్టాలని కన్నీళ్ళని తుడవడానికి మరి ఇక్కడికి తీసుకొచ్చి ఆ బిడ్డని ఇప్పించారు, అదే భగవంతుడు నీ బిడ్డకు కూడా రక్షణగా ఉండి ఆ బిడ్డ నీ చేతిలోకి వచ్చేటట్టు చేసి నిన్ను పితృదేవుడిగా మీ ఆవిడ్ని మాతృదేవతగా మార్చాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ బుక్ను ఫాలో అవ్వండి ఇక నుంచా.